హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఏపీ హైకోర్టు నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనేసి మిత్రులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది, రిజల్ట్ వస్తుంది అనేసి. మరి ఈ వీడియోలో మనం అసలు ఏమైనా అఫీషియల్ అప్డేట్ అన్నా ఉందా ఇక డిస్ట్రిక్ట్ కోర్టు రిజల్ట్ సంబంధించి, అదేవిధంగా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతా ఉంది, వేకెన్సీస్ అయినా పెరిగే అవకాశం ఉందా, మరి కోర్టు కేసు ఏమైంది, ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నేను ఊరికి ఏదో ఆశమాషిగా చెప్పడం కాదు. మనం ఎవరైతే మన మిత్రులు పని చేస్తున్నారో గతంలో మన దగ్గర కోచింగ్ తీసుకొని వాళ్ళను అడిగి కొంత ఇన్ఫర్మేషన్ నేను సేకరించడం జరిగింది. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ నా దగ్గర ఎంతైతే నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేశారో అది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో మిత్రమా, ఇది ఎందుకంటే ఈరోజు కూడా దాదాపుగా 5-6 మంది ఫోన్ చేసి, సార్ అందరూ వీడియో చేశారు, మీరు మాత్రం ఇంకా వీడియో చేయడం లేదు, మీరు చేస్తే మాకు కొంచెం నమ్మకం అనేది వస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఆ ఒకే ఉద్దేశంతో నేనైతే యాక్చువల్గా మండే చేద్దాం అనుకోవడం జరిగింది, కానీ ఈరోజు నేను దాదాపుగా 5-6 మంది నేను మాట్లాడడం జరిగింది. మన యొక్క ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు, మరి వాళ్ళు చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. మరి చూస్తే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈరోజు కానీ మండే కానీ రిజల్ట్ వస్తుందనేసి నిన్నటి నుంచి మనకు చాలా వరకు సోషల్ మీడియాలో చాలా మంది వీడియో చేయడం జరిగింది, పోస్టింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు రాలేదు. మళ్ళీ ఏమంటున్నారంటే మండే రిజల్ట్ వస్తుంది అంటూ ఉన్నారు. సో నాకు తెలిసి మండే కూడా రిజల్ట్ రాదు. ఎందుకని నేను చెప్తా తర్వాత. సో మండే కూడా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈ యొక్క కోర్టు కేసు ఇవన్నీ చూసినట్టయితే, మరి ఇక కోర్టు కేసు అనేది, ఈ యొక్క కోర్టు కేసు ఎందుకు అసలు కోర్టు కేసు ఉంది అంటే, ఇది మీకోసం మన కోసమో కాదు, ఎవరైతే ఆల్రెడీగా ఈ యొక్క ఏపీ హైకోర్టులో జిల్లా కోర్టులో పనిచేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క కేసు అనమాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నాము, సో ఇంతకుముందు దాదాపుగా ఒక 50 దానా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది కోర్టు కేసు వెళ్ళి. మరి అదే ధోరణిలో మాకు ఎగ్జామ్ లేకుండా మాకు సీనియారిటీ బేస్ చేసుకొని మాకు జాబ్స్ ఇవ్వాలి అని కోర్టుకు వెళ్ళారు. సో దాంతో కోర్టు వచ్చేసి లేదు మేము అట్లా ఇచ్చిన కుదరదు, ఈసారి మీకు మేము వన్ టైమ్గా అంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మీకు చాలా రిలాక్సేషన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరందరూ ఎగ్జామ్ రాయాల్సిందే అని కోర్టు. సో ఈ విధంగా తర్జన పడిన మీదట ఏపీ హైకోర్టు ఫైనల్ అయితే మాత్రం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక జడ్జిమెంట్ అనేది ఎంప్లాయీస్కి ఫేవర్గా కాకుండా హైకోర్టుకి మాత్రమే ఫేవర్గా వెళ్ళిందనమాట. అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే, పోటీ పడాల్సిందే, అక్కడ మీరు జాబ్ చేసుకోవాల్సిందే అని చెప్పడం జరిగింది అనమాట. సో మొత్తం అయితే కేసు ఫైనల్ అయిపోయింది. కేసు కూడా ఏమంటే ఇది ఎంప్లాయీస్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి అనుకూలంగా కాకుండా కోర్టు ఏమైతే అనుకునిందో దానికి అనుకూలంగానే రావడం జరిగింది. మరి వీళ్ళు గమ్మునుంటారా? ఇక్కడ జిల్లా డిస్ట్రిక్ట్ హైకోర్టు లెవెల్ అయితే కేసు అయితే వీగిపోయింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్లానింగ్ ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఆ యొక్క పై దానికైతేనేమి సుప్రీంకోర్టుకు పోయే కూడా అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇది అనేది ఇంకా కొంచెం చెప్పలేం, మళ్ళీ అది ఇంకా ఆగుతుందా లేక వాళ్ళు వెళ్తారని ఇక్కడ ఆగిపోతారని మనం చెప్పలేం. కానీ ఆకుండా ముందుకు వెళ్తారు అనుకోండి ఇంకా కొంచెం ఈ యొక్క కేసు మీద తర్జన చెప్పే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. బట్ ఫుల్ క్లారిటీ మాత్రం పూర్తిగా లేదు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే కోర్టు కేసు మీద ఇదనమాట. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం హైకోర్టుకు ఫేవర్గానే ఉంది. ఓకేనా, ఇది కేసు సంబంధించినటువంటిది. అడిగితే కేసు అయితే మాత్రం డిస్మిస్ అయిపోయింది. సో డిస్మిస్ అయిన వెంటనే మనం ఏమనుకున్నామంటే ఇంకా కేసు డిస్మిస్ అయిపోయింది కదా, ఇంకా రిజల్ట్ వస్తుంది, ఇంకా రేపు వస్తుంది, మన్నాడు వస్తుంది అనుకోవడం జరిగింది. సో డిస్మిస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్నల్గా వాళ్ళకు కొన్ని ఉంటాయి, మళ్ళీ రిజల్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడ అవన్నీ చిన్న వాళ్ళు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీనికి కనీసం మళ్ళీ ఒక 1 వీక్ 2 వారాల్లో పట్టే అవకాశం కూడా ఉంది. సో రేపు ఉన్నాడు వచ్చే అవకాశం అయితే లేదు అని నేను భావిస్తూ ఉన్నా. మరి ఆల్రెడీగా ఈ యొక్క కోర్టు కేసు ముందుగానే వాళ్ళన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుని చెప్పలేం, కానీ ఒకవేళ ఫైనలైజ్ చేసుకోలేకపోతే మాత్రం తిరిగి ఇది మనకు మండే కాదు కదా, ఒక 1 వీక్ లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం ఈ యొక్క మంత్ చివరిలో రిజల్ట్ రావచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ మంత్ చివరలో, సో మండే అయితే రాదు అని చెప్పడం జరిగింది. ఇక మంత్ చివరిలో అయితే మాత్రం రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ మంత్ కూడా అయిపోతే తర్వాత ఏంటి సార్ పరిస్థితి అనుకుంటే మళ్ళీ కూడా సంక్రాంతి అనుకుంటారు. కానీ సంక్రాంతి టైంలో ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సంక్రాంతికి కోర్టు కూడా సెలవులు ఉంటాయి. సో సెలవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, సంక్రాంతి కంటే 1 వీక్ ముందన్న ఇవ్వాలి, లేదా వెకేషన్ అయిన తర్వాత సంక్రాంతి తర్వాతనే ఇవ్వాలి. సో ఖచ్చితంగా అయితే మాత్రం మనకు ఈ మంత్ ఎక్కువ
వచ్చే అవకాశం ఉంది రిజల్ట్. ఇన్ కేసు రాకపోతే మాత్రం ఖచ్చితంగా జనవరిలో అయితే మాత్రం అటు సంక్రాంతి వెకేషన్స్ ముందుగానే ఇచ్చిన వెళ్ళొచ్చు, తర్వాత నుంచి వెళ్ళొచ్చు. ఎందుకంటే సంక్రాంతి వెకేషన్ ముందుగానే ఇస్తే ఏమవుతుంది, ఎవరైతే స్టెనోగ్రాఫర్స్కి అయితేనేమి టైపిస్ట్కి అయితేనేమి అప్లై చేసుకున్నారో వాళ్ళు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చెప్పడం అంటే ఇప్పటికీ ఎవరికైతే నమ్మకం అయితే ఉందో మీరు ఒక స్టెనో కానీ టైపిస్ట్ కానీ ప్రాక్టీస్ చేస్తుండే మిత్రమా. సో వదలొద్దండి. సో ఉన్నట్లుండి రిజల్ట్ ఇస్తే కష్టం కదా, కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. టైపింగ్ చేయండి, స్టెనో నేర్చుకోండి, అది కూడా ప్రాక్టీస్ చేస్తారండి. సో వదలొద్దండి. సో ఇది రిజల్ట్ రిగార్డింగ్ కోర్ట్ కేసు అనమాట. మరి రిజల్ట్ అప్డేట్ అనేది ఉంటే ఫస్ట్ వీకా సెకండ్ వీకా అనేది మాత్రం అనుకోవడం ఏమంటే ఖచ్చితంగా అయితే రిజల్ట్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చే అవకాశం అయితే లేదు. అంటే ఆ సూచన కనపడడంలే. సో అంటే సో రిజల్ట్ ఇస్తారు మండే అనే సూచన అయితే కనిపించడం లేదు అని చెప్తాడం జరుగుతుంది అనమాట. సో అప్పుడే ఆ రిజల్ట్ వచ్చే మూమెంట్లో కొంచెం హడావిడిగా అది కానీ ఇది కానీ ఉంటుంది కదా, అదైతే ఎటువంటిది ఏం లేదు, కూల్ కానీ పోతుంది. అక్కడ డిపార్ట్మెంట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క మంత్ ఎండింగ్కి అయితే మాత్రం ఓకే, సో మంత్ ఎండింగ్ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంక 2 వారాలు పట్టే అవకాశం అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఈ యొక్క కోర్టు కేసు వాళ్ళు పోతలేదు మనకు తెలియదు. సో అది కూడా డిపెండ్స్ అనమాట. మరి కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి ఎప్పుడు కంటే వెకేషన్స్ ముందు కానీ లేదా సంక్రాంతి పండుగ అయిన తర్వాత వెకేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఇక రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత లేట్ తీసుకోలేదు. గతంలో 2 సార్లు అయిపోయింది నోటిఫికేషన్స్. సో 2 కూడా పర్ఫెక్ట్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. సో మనకు కూడా అట్లా అనుకోవడం జరిగింది, ఖచ్చితంగా ఇస్తారు త్వరగా అయిపోద్ది అనేసి. కానీ ఇంత లేట్ ఇప్పుడు తీసుకోలేదు. దీనికి మెయిన్ కారణం ఏమంటే సో డిపార్ట్మెంటల్ వాళ్ళు కేసుకి వెళ్ళడం వల్ల ఇది లేట్ అయితే జరిగిందనమాట. సో ఇది మరి యాక్చువల్గా డేట్ అయితే మాత్రం అఫీషియల్గా మాత్రం ఏమీ లేదు. సో ఎవరి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం లేదు యాక్చువల్గా. సో గతంలో వచ్చేది కానీ ఇప్పుడైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ అక్కడ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే ఆ యొక్క సెక్షన్ రిజల్ట్ సెక్షన్ పరంగా చూస్తే ఎటువంటి హడావిడి లేదు అని చెప్పడం జరిగింది. అది సో రిగార్డింగ్ ఏపీ హైకోర్టు సంబంధించి వేకెన్సీస్ చూసినట్టయితే మనకి ఏముంది, యాక్చువల్ 245 వేకెన్సీ చెప్పడం జరిగింది కదా. సో మనకి వేకెన్సీస్ 245 అని చెప్పడం జరిగింది. ఇది పెరుగుతుందా అంటే ఎస్ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అనమాట. సో మొత్తం అయితే మాత్రం 245 వేకెన్సీస్కి అయితే మాత్రం ఫినాన్షియల్ అప్రూవల్ జరిగింది. మళ్ళీ ఈ యొక్క మధ్యలో చాలా ప్రమోషన్స్ కూడా తీసుకున్నాడు. చాలామందికి విత్ ఇన్ ఈ యొక్క 2-3 ఇయర్స్లోనే చాలా వరకు 2-3 ప్రమోషన్ తీసుకుని చాలామంది సో ప్రమోషన్స్కి వెళ్ళిపోవడం జరిగింది. మన వాళ్ళు కూడా కొందరు అప్పుడే ప్రమోషన్కి తీసుకుంటున్నారు అప్పుడే. సో ప్రమోషన్స్ అయితే మాత్రం జిల్లా కోర్టుల్లో కానీ హైకోర్టులో కూడా ప్రమోషన్స్ ప్రక్రియ చాలా వేగవంతంగా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. మరి ఆ యొక్క ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కూడా ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా 240 వేకెన్సీ అనేది మనకు పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పడం జరుగుతుంది. బట్ 240 అయితే మాత్రం అఫీషియల్గా మనకు ఫినాన్షియల్ అప్రూవల్ అయితే రెడీగా సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అయితే దీనికి ఏముందంటే మరి ఏది ఏమైనా డిపార్ట్మెంట్ ఇక 245 వేకెన్సీ ఆర్ దానికి మించి వేకెన్సీ అనేది డిపెండ్స్ ఆన్ ఏపీ డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గతంలో ఏం చేసేవాళ్ళు డైరెక్ట్గా 2 ఒకేసారి ఇస్తున్నారు, ఇమ్మీడియట్గా ఇస్తున్నారు. కానీ ఈసారి అయితే మాత్రం ఆ విధంగా చేయదలుచుకోలేదన్నమాట. ఎందుకంటే జిల్లా కోర్టులు అది ఇమ్మీడియట్గా ఇస్తే ఇది అది ఉంటుంది, మళ్ళీ ఇక్కడ అక్కడ వెళ్ళిపోతే వేకెన్సీ అంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఒకటి క్లియర్ అయిన తర్వాత ఇంకొక నోటీస్ ఇస్తే బాగుంటుందేమో అనేసి వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఏదేమైనా ఈ యొక్క 245 వేకెన్సీస్ ఆర్ అంతకు మించి వేకెన్సీ అయితే మాత్రం ఎప్పుడు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో జిల్లా కోర్టు సంబంధించి ఎగ్జామ్ రాసామో ఆ యొక్క రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ ఇస్తారు, అంతకన్నా ముందైతే ఇచ్చే అవకాశమే లేదు అని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి రిజల్ట్ ఎటు వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మరి కొందరు చాలా మాత్రం డిసప్పాయింట్మెంట్లోనే మాత్రం వాస్తవం, నో డౌట్ దాంట్లో. సో చాలామంది డిసప్పాయింట్లు ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 1 ఇయర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇది డిసెంబర్ అయిపోయింది, నెక్స్ట్ పడుతుంది 1 ఇయర్ దాదాపు 10 months అయిపోయా. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి డిఓ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాంచ్ చేసిన వాళ్ళకు ఉన్నాయి, సబార్డినేట్ ఉన్నాయి, ఓకే, తర్వాత మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతూ ఉండండి. బట్ నేను చెప్పేది ఏమంటే దీంతో పాటుగా మనకు రైల్వే కూడా నెక్స్ట్ 2026 సంబంధించి కొలువుల జాతరగా మనకు ప్రతిదీ కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఇప్పటికే వేకెన్సీ కూడా ఎన్ని వచ్చినాయి అనేది కూడా రావడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ జీకే ఉంది, రైల్వేలో జీకే ఉంది కాబట్టి రీజనింగ్ కూడా ఉంది కాబట్టి హైకోర్టులో అదే మనకు రైల్వే కూడా ఉంది. కాబట్టి మీరైతే మాత్రం ఒక మ్యాథ్స్ ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం ఈ యొక్క కోర్టు ఉద్యోగాలతో సైమల్టేనియస్గా మరి రైల్వేస్ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం బాగుంటుందనేసి నేను
నమ్ముతున్నా. సో ఖచ్చితంగా మిత్రమా డిసప్పాయింట్ కావద్దు. రాసిన వాళ్ళందరూ కూడా తప్పదు, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా డిలే జరుగుతుంటుంది కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదు కదా. సో మనం చేయాల్సిన పని ఏమంటే మన పని అయిపోయింది, రిజల్ట్ ఎప్పుడన్నా రాని దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ మాత్రం కొనసాగిస్తూ ఉండండి. అది హైకోర్టు కావచ్చు, లేదా రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు. సో మనం ఏదైనా సరే ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడు చాలా అడ్డంకులు ఎదురుతూ ఉంటాయి, అవంతరాలు ఎదురుతూ ఉంటాయి. చాలా మన వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని మన వాళ్ళు అంటూ ఉంటారు, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, బంధువులు అంటూ ఉంటారు. అవన్నీ ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తేనే మన యొక్క లక్ష్యం, మన యొక్క గోల్ అనేది ఏమైతే ఉందో దాన్ని రీచ్ అవుతామనేది నేను బలంగా నమ్ముతున్నాను. బట్ ఏదేమైనా సరే రిజల్ట్ అనేది చాలా తొందరగా వచ్చి మరి నెక్స్ట్ లెవెల్కు అందరూ వెళ్ళాలనేసి నేను ఆశిస్తున్నా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ముందుకైతే రావడం జరుగుతుంది. సో మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ థ్యాంక్ యూ, గుడ్ బై.